సో అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయదలుచుకుంది ఏంటి అని అంటే ఖచ్చితంగా క్రిస్టియన్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారితో అని అంటారు. 100% ఆయనే చెప్తాడు కదా, నేను చెప్పేది ఏముంది, ఉమ్, ఆయనే చెప్తాడు క్రిస్టియన్. నేను రోజు బైబిల్ చదువుతారా 4 గోడల మధ్యన అంటాడు కదా, ఆయన డైలాగ్ అది. ఉమ్, నేను దాన్ని తప్పబట్టట్లా. చదువుకో, నువ్వు 24 గంటలు బైబిల్ చదువుకో, ఎవడొద్దన్నాడు. ఉమ్, ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం, దాన్ని పాటించమంటాం. అంటే డిక్లరేషన్ అన్న సూటిగా ఇవ్వమంటారు మీరు, ఐదర్ నేను హిందువుని అంటానా క్రిస్టియన్ అంటారా అని పబ్లిక్గా. నేను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకనే నేను వచ్చాను అనేది డిక్లరేషన్ ఫామ్ పెట్టాలా, సంతకం పెట్టాలా. అది పెట్టడు, అని మేము అలౌ చేయం. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనిది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమన్నా ఉంది తిరుపతి తిరుమలలో అని అంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అని చేసింది ఎవరేం చేశారు? ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉందో, వెంగమామ అన్నప్రసాదం, ఈ క్యూ కాంప్లెక్స్లు, ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్, ఇవన్నీ కూడా ఎవరు కట్టారండి? టీడీపీ గవర్నమెంట్లో కట్టారు. వేరెవరు కట్ల, ఒక రూమ్ కూడా కట్ల. ఈ గెస్ట్ హౌస్లు పెద్ద పెద్దవి కట్టుకున్నారు వాళ్ళు పంచుకొని, అంతే తప్ప సామాన్య భక్తుడికి వాళ్ళు ఏం చేయలేదండి. ఓకే, ఈరోజు 2 లక్షల మంది భోజనం చేస్తారు పర్ డే అన్నప్రసాదం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎఫ్డి ఉంది మనకి అన్నప్రసాదం. సాధారణంగా చెప్పాలంటే సార్, ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని అంటారు. ఎందుకంటే మత మార్పిడులు చాలా హెవీగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇంకెక్కువ జరిగింది అని. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతిలో ఎటు చూసినా చర్చలు కనపడతా ఉన్నాయి. తిరుపతిలో ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. అది కానీ పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షాత్తు తిరుపతి కాస్మోపాలిటన్ సిటీ అండి. తిరుమల అంటేనే తిరుపతి కాస్మోపాలిటన్, ఎవరన్నా ఏదన్నా చేసుకోవచ్చు. తిరుమలలో మాత్రం అలవ లేదు. సో ఈ అత్యధికంగా జరుగుతున్న మత మార్పిడిల పట్ల మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు 5,000 టెంపుల్స్ కడుతున్నాం. ఈ దళితవాడల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం వీళ్ళందరూ సహకారం తీసుకొని 5,000 టెంపుల్ కట్టాలని ప్రణాళిక తీసాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దాదాపు ఒక 500-600 టెంపుల్స్ స్టార్ట్ అయినాయి. ఇక 1 ఇయర్ లోపల 5,000 కట్టేస్తాం. అంటే అక్కడ భజన మందిరాలు అవి ఇవి కట్టి, అక్కడ ఉన్నటువంటి మత మార్పిళ్ళు కొంచెం ఆపి, అందరినీ పిలిచి అక్కడ దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సార్ ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి. రిపోర్ట్స్ చూసినట్లయితే కల్తీ ఏం జరగలేదు అని చెప్పేసి అని అంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో వాళ్ళు 100 చెప్తారు. ఈరోజు ట్వీట్లు పెట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, మీరేమో కల్తీ జరిగింది అని అంటున్నారు. మీ వాదన రిపోర్టు ఇప్పుడు అందులో క్లారిటీ ఏంటంటే, అందులో పంది కొవ్వు 10% కన్నా ఎక్కువ లేదు అని ఇచ్చాడు రిపోర్ట్. అది ఒకటే వార్డులో. అంటే 9% ఉంది అని అర్థమా? 9.9 ఉన్న ట్రేస్ కాదు అది. అది ఎవరైతే టెస్ట్ చేయించారో 2 సైంటిస్టులు వేరే కంపెనీలు పనిచేస్తూ ఉంటే వాళ్ళని టీటీడీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశాడు. వాళ్ళు వెళ్ళి ఈ కండిషన్ పెట్టారు. అసలు మైక్రో లెవెల్లో చెక్ చేయాలి కదా. ఒక 5% ఉంది, మళ్ళీ ఇంకొక 10%, 20% ఎద్దుకో ఉంటుంది. యానిమల్ అంటే ఒక పిగ్గే కాదు కదండి, ఎనీ యానిమల్స్ అవన్నీ చెక్ చేయాలి. ఓన్లీ పిగ్. అక్కడ డౌట్, అది కూడా 10% పైన లేదు అంతే. అలా రావడానికి ఇప్పుడు మీ ప్రభుత్వం అన్ని మ్యానిపులేటెడ్ అండి. సారీ టు సే, సిబిఐని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అందుకని ఎప్పుడైనా కానీ కరుణాకర్ రెడ్డి చిన్న ఇష్యూ అయినా సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే 13 ఏళ్ళ నుంచి సిబిఐ కోర్టుకు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోవట్లేదు? నువ్వు నేను పోకపోతే ఊరుకుంటావా? 2 వాయిదాలు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి లోపల తీసుకెళ్ళేస్తారు. అట్లా 13 ఏళ్ళ నుంచి పోకుండా ఉంటాడు కోర్టుకి. ఏమైనాయి కేసులు? ఏమైనాయంటే 1000 కోట్లు లిక్కర్లు కానీ వీటిలో అన్ని కొట్టేసి అలా డబ్బులు ఖర్చు పెడతారు కొన్ని ఏజెన్సీలకి. అలానే ఇప్పుడు లడ్డు కల్తీ కూడా అలానే మేనేజ్ జరిగిందంటారు. నాకు డౌట్. ఎలా తేలాలి మరి లడ్డు వివాదం? ఏం చేస్తాం, దేవుడికి వదిలేయాలి. ఇంకా ఏం చేస్తాం అంటే ఒక పరిష్కారం చూపించినట్టేనా లడ్డులో కల్తీ జరిగింది జరగలేదు అనే వాళ్ళు అన్నది మీరే స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు అన్నది ఏంటంటే, ఇది నెయ్యి కాదు,
అన్ని కెమికల్స్, 100% కెమికల్స్. ఎంటైర్ లడ్డూలో ఉన్నటువంటిది మొత్తం నెయ్యి కాదు, 100% కనీసం పర్సంటేజ్ స్టేజ్ లో చెప్పాలంటే 1% కూడా నెయ్యి లేదు. మరి అదేం కెమికల్ సార్? అవన్నీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేశారు. అది ఉన్నాయి రికార్డులో, చార్జ్ షీట్లో ఉంది. నేను చెప్పేది కాదు. కోట్ల మంది భక్తులను మోసం చేసినట్టే కదా చేశారు కదా. అది కూడా పాయిజన్. అది మీరు టీవీ5లో మా మూర్తి డిబేట్ చూసారో లేదో, ఆ కెమికల్ కూడా పాయిజన్, స్లో పాయిజన్. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు దాని మీద. అంటే ఈ రకంగా హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు సార్? మరి చంపేద్దాం అనుకున్నారు స్లో పాయిజన్ ఇచ్చి. అదే కదా మా బాధ. మేము బరస్ట్ అయ్యేది ఎందుకు? వాడెవడు అంటే అక్కడెక్కడో ఈ తీవ్రవాదులు ఏదేదో కెమికల్ స్లో పాయిజన్ కలిపి చంపేద్దాం వెజిటేబుల్స్లో అని వాడేదో చేస్తుంటే ఓకే, కానీ మరీ భక్తుల దగ్గర ఈ రకంగా కలియుగ స్వామి ఏమేమి కెమికల్ ఉంది అనేది కూడా ఉందండి ల్యాబ్ రిపోర్ట్. సిట్ ఇచ్చిన దాంట్లో ఉందండి. అవన్నీ హైడ్ చేసి ఆ ఒక్క పాయింటే పంది కొవ్వు లేదు, 10% కన్నా ఎక్కువ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చారు, అంత అబద్ధాలే. ఈ మాజీ ఎమ్మెల్యేలు అంతా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తా ఉన్నారు మీ మీద కూడా, లేకపోతే టీటీడీ మీద, వాళ్ళకు ఉండేది ఆయుధం అదే కదా. వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఇష్టం అని చెప్తారు. సిట్ రిపోర్ట్ ఉంది కదా. ఒక టీటీడీ చైర్మన్గా లడ్డు విషయంలో ఫైనల్గా మీరేం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు బలంగా? నేను ఆల్రెడీ ఇచ్చాను స్టేట్మెంట్. ప్రజలకు ఇవ్వాల్సి అయిపోయింది. మేము వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ కల్తీ నెయ్యి బయటకు వచ్చింది. మనమే అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి, ఫస్ట్ అహ్మదాబాద్ పంపిస్తే ఇందులో మొత్తం కల్తీ ఉంది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని వచ్చింది రిపోర్ట్. దాన్ని పట్టుకొనే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉంది అని. ఆ రిపోర్ట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ ఏంటి లడ్డు పట్ల? లేస్తున్నట్ట, ఇంకా ముందుకేమైనా తీసుకెళ్తున్నట్ట, ఇంకేమైనా ఎంక్వైరీలు ఉన్నట్ట? వాళ్ళ అధిష్టానం చూసుకుంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వస్తున్నటువంటి ఏంటంటే ఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేయటం. ఇలాంటి ఈఓ మళ్ళీ అనిల్ గారిని అంతకుముందు వైఎస్ఆర్సీపీ పంపిస్తే మీ టీడీపీ ఏరుకోరి తీసుకొని వచ్చారు. మరి అలాంటి ఈఓని తాత్కాలికంగా బదిలీ కింద చూడవచ్చా? వేటు అని చెప్తున్నారు. ఈ వేటుని ఏ రకంగా చూడవచ్చు? ఆ చార్జ్ షీట్లో ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ఏదైతే టెండర్ డాక్యుమెంట్ని ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో అప్పుడు ఆయన ఉన్నాడు అని ఆయన సంతకం పెట్టలా. అప్పుడు అడిషనల్ ఈఓగా ధర్మారెడ్డి ఉన్నాడు. ఆ నోట్ 5లో ధర్మారెడ్డి పెట్టాడు సంతకం, అనిల్ పెట్టలా, సింఘాల్ పెట్టలా. కానీ ఆ సిట్ ఏంటంటే ఈ అనిల్ కుమార్ సింఘాల్ నోటీస్లో ఉంది, ఇంకొక ఇద్దరిని పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఒక రికమెండేషన్ ఇచ్చారు. సో సిట్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. బట్ నాకు తెలిసి మాత్రం సింఘాల్ ఈజ్ వెరీ ఆనెస్ట్. ఆయనకు అవసరం లేదు ప్రస్తుత ఈఓ గారు. మన సీఎంఓ సుబ్బారెడ్డి పిలిచి దీన్ని ఇట్లా రిలాక్స్ చేసి అప్రూవల్ చేయి, రిలాక్స్ చేసి పెట్టింది ఫైనల్ డిసిషన్ బోర్డు మీద. కానీ చాలా బోర్డు కదా తీసుకుంది నిర్ణయం. సింఘాల్ ఏం తీసుకున్నాడు? సింఘాల్ తీసుకోవాలా, బోర్డుకి పెట్టాడు, బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డిని వదిలేశారు. చిన్నప్ప అని ఒకడు ఉంటాడు, ఆయన దగ్గర పిఏ. వాళ్ళ అకౌంట్లో 4.5 కోట్లు వచ్చినాయి బోలేబాబా డైరీ నుంచి. ఆయన అకౌంట్ నుంచి ఎక్కడ పోయిందో సిటీ చెప్పలా. నేను మొన్న అదే క్వశ్చన్ అడిగా, ఎందుకు మధ్యంతరం ఆపేశారు సిట్టు? సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్, సిబిఐ. మరి ఏమైంది ఆ రిపోర్ట్లు? ఎక్కడ పోయినాయి? సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసావు? దానికి ఆన్సర్ లేదు. ఆయన పిఏ చిన్నప్ప 25-30 జీతగాడు ఇన్ని కోట్లు ఈ బిజినెస్ ఎట్లా చేశాడు? పెద్దోళ్ళు సహకారం లేకుండా ఆయన చేస్తాడండి ఈ ప్రాసెస్ అంతా. ఇక అన్నీ ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, దొంగలు వీళ్ళందరూ. అంటే మీరు చెప్పినట్టు సిట్ని కానీ సిబిఐని కానీ కూడా మేనేజబులే. అంతే, సారీ టు సే చేశారని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అది చూస్తూ ఉంటాయి సిట్ రిపోర్టు. అనిల్ కుమార్ సింఘానియా గారిని వీడుకోలు పడకటం అంటే ఇంతకుముందు ఆయన చేసిన బ్రహ్మోత్సవాలు నిజంగానే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆశ్చర్యపోయే విధంగా చేసేవాడు ఆయన. నా లెక్క ప్రకారం, నా పర్సనల్ వ్యూ ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ సిన్సియర్, వెరీ నాలెడ్జబుల్, మంచి వ్యక్తి. ఈరోజు టీటీడీ కోల్పోవటం అలాంటి వ్యక్తి బాధాకరమైనటువంటి విషయం.
ఆయన తప్పించడంలో టీడీపీ పాత్ర ఉంటుందా లేకపోతే కోర్టు పాత్ర ఉంటుందా? అది బోర్డు సిటీ పాత్ర. రిపోర్ట్ బేస్ చేసుకొని చేసి మీ ప్రభుత్వం ఏం చేయలేదా అనిల్ గారిని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో? మనం ఏం చేస్తాం, అది ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోవాలి కదా. ప్రధానంగా టీటీడీలో కొన్ని భూములు టెండర్లు వేసి మీ వాళ్ళకే అది చెందే విధంగా చేస్తున్నారు, భూ కుంభకోణం జరుగుతుంది టీటీడీలో ప్రధానంగా అని వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దాన్ని ఎక్కడ భూములు ఒక సెంటు చూపించమనండి. కాస్ట్లీ భూములు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా ఏడున్నాయండి కాశీ భూములు? ఉమ్, ఎక్కడ ఒక గజం కూడా మేము ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే, ఇయ్యం కూడా. పాత ఏదైనా ఇచ్చుంటే దాన్ని దోవి క్రిమినల్ కేసులు పెడుతున్నాం. ఉమ్. మాకేం అవసరం అండి. హాతీరాం బాబుజీ మఠం ఒకటి ఉంటుంది, దాన్ని తొలగించే ప్రయత్నం ఏదో జరుగుతుంది టీటీడీలో అని చెప్పేసి గిరిజన బడ్డలు ఈ మధ్య కాలంలో స్ట్రైకులు ఎక్కువ. అవన్నీ రోమర్. హాతీరాం బాబుజీ మఠం నోటీస్కే రాలేదు. రూమర్స్ వరకే దీన్ని. అంతే. సో మటన్ అది ఎండోమెంట్ చూస్తుంది, టీటీడీ ఏం చేస్తుంది, ఎండోమెంట్ ఉంది. ఓకే. సో మటన్ సేఫ్గానే ఉంటుంది అంటారా? 100%. ఏమన్నా ఆ స్టోరీ ఏమన్నా ఐడియా ఉందా సార్? వెంకటేశ్వర స్వామికి హాతీరాం బాబుజీ ఏదో మఠాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కొన్ని అన్యాకృతం అయినాయి, దాన్ని రికవరీకి వేసారు, కేసులు నడుస్తున్నాయి. ఈ దొంగలే, వైఎస్ఆర్సీపీ దొంగలే కబ్జా చేసిందంతా. పాచికలాడి ఓడగొట్టారు అనేది ఒక వాదన ఉంటుంది స్వామివారికి హాతీరాం గారికి అని. ఆ స్టోరీ ఏమైనా ఐడియా ఉందా సార్? లేదు, విన్నాను సూచాయిగా. వెళ్ళొచ్చాను నేను ఆతిరాం. మటన్కి వెళ్ళారు, వాళ్ళు వస్తారు, నన్ను కలుస్తారు. ఓకే. మటన్ గురించి ఏమైనా డెవలప్మెంట్ ఆలోచిస్తున్నారా సార్? గిరిజన బిడ్డలు కదా, రెండు గవర్నమెంట్ రాష్ట్రాలకు టీటీడీ కింద ఏముంటుందండి. ఓకే సార్. ప్రధానంగా టీటీడీకి వచ్చేటువంటి రాబడి చాలా పెద్ద ఎక్కువలో కనపడతా ఉంటుంది హుండీ వివరాల విషయాలకు వస్తే. ఆ పూర్తి స్థాయి హుండీ మీద ఉండే అధికారం టీటీడీ బోర్డుకి ఉంటుందా, ప్రభుత్వానికి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం సంబంధం? మాది అటానమస్ బాడీ, బోర్డ్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్, కానీ అప్రూవల్ కోసం మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తుంది. ఓకే. ఏమన్నా డెవలప్మెంట్ కోసం రోడ్ల గురించి కానీ ఏదైనా కావాలంటే ప్రభుత్వం కూడా అర్జీ పెట్టాల్సిందేనా టీటీడీ అవును బోర్డుకి? అంతే. మరి కోర్టులు వస్తున్నాయి, కుంభకోణాలు జరిగాయని గత తాలూకు ప్రభుత్వం మీద మీ ప్రభుత్వం ఆరోపించింది కదా. కానీ అవసరం లేని బిల్డింగ్లు కట్టేయటం, కమిషన్ల కోసం అవసరం చేయటం, రోడ్లు వేయటం, ఓకే, డెవలప్మెంట్ పేరు మీద అక్కడ అవినీతి జరుగుతుంది. అంటే ఇది ట్రూవా సార్? పూర్తి స్థాయి కమాండ్ టీటీడీ బోర్డుకే ఉంటుంది, ఉండికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న డబ్బులు ప్రభుత్వాలు ముట్టవు. 100%. ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా ముట్టదా? కానీ సో బోర్డు చేతిలోనే ఉంటుంది డెవలప్మెంట్ ఏదైనా సరే. సుప్రీం బోర్డ్ ఈజ్ ది ఫైనల్. ఓకే. కాకపోతే గవర్నమెంట్కి తెలియజేస్తాం, మేము ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. ప్రపంచంలో రిచెస్ట్ అంటే భారతదేశంలో రిచెస్ట్ బోర్డు అంటే టీటీడీ అనుకోవచ్చా సార్? ప్రపంచంలో ప్రపంచంలోనే ఫైనాన్షియల్గా ఎన్ని కోట్లు? వాటికన్ సిటీని దాటాం, అదే కదా వాళ్ళ కోపం. క్రిస్టియన్కి అదే కోపం, వీళ్ళంతా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది టీటీడీ. ఇంత చిన్న తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన అంటే కలియుగ దైవం అందరికీ దైవం వెళ్ళి. బట్ ఇంత ప్రపంచ ప్రాఖ్యాతి చెందినటువంటి తిరుమల గురించి చెప్పాలంటే సిస్టమ్స్ కొంచెం కూడా చాలా టెంపుల్స్ ఈ మధ్య తిరిగా. ఎందుకంటే స్వామివారి బట్టలు తీసుకొని వెళ్తాను నేను, అక్కడ టెంపుల్స్ చూశాను నేను. వెంటనే బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు. మన దగ్గర ఉన్నంత సిస్టమేటిక్ ట్రూ ప్రపంచంలో ఎక్కడా లేదు. అసలు కొండ చుట్టూ వేసిన రోడ్ ఎంత చక్కగా ఉందో అసలు. అట్లా డెవలప్మెంట్ కూడా బాగా చేస్తాం. ఎడ్యుకేషను, హెల్త్, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక గుడే కాదు కదా. ట్రస్ట్లు కూడా చాలా పనులు చేస్తూ ఉన్నాయి, గోరక్ష గురించి కానీ, విద్యార్థుల చదువుల విషయంలో కానీ, ఈ రకమైనటువంటి సిఎస్ఆర్ ఫండింగ్ కానీ ఇవి కూడా చాలా చేస్తున్నట్టుగా కనపడతాను. చాలా చేస్తామండి. సిఎస్ఆర్ ఫండ్ మీద నాయుడు గారికి ఏమన్నా ఆధిపత్యం ఉంటుందా? ఏముండదండి, అది కూడా దానికి వేరే కమిటీ ఒకటి ఉంటుంది. ఓకే. ప్రతిదానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకొని బోర్డుకి పెడతారు. సిస్టమ్ అది బాగుంటుందండి. ఓకే. యూ కెనాట్ ఎస్కేప్. టీడీపీ పార్టీతో దగ్గర ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుబంధం ఉండి ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ తీసుకోకుండా టీటీడీ చైర్మన్గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? స్వామి అంటే ఇష్టం. ప్యూర్లీ ఇది మీ భక్తి రిలేటెడే? భక్తిగా ఏముంటుంది, స్వామి మీద ఉన్న ప్రేమే అంతే. ఎందుకు బిఆర్ నాయుడు గారు పొలిటీషియన్గా పనికిరారని మీరే ముద్రేసుకున్నారా? మీరే అడగలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. నా మెంటాలిటీ సూట్ కాదు. ఒక్కసూటిగా వాడు ఉంటాడు పాలిటిక్స్లో. సో రాజకీయాలు ఎందుకు ఇష్టం లేదంటే ఏం చెప్తారు సార్? అంతే, మీడియా ఛానల్, మీడియా వ్యవస్థ రన్ చేసే వ్యక్తికి పొద్దున్న లేస్తే పొలిటికల్ మీదనే నడిచే టీవీ5 లాంటి ఛానల్ అధినేత మీరు, అలాంటిది పొలిటికల్ ఇష్టం లేదనే స్టేట్మెంట్ ఎలా? ఎలా అంటే ఓన్లీ చిత్తూరు కావాలన్నారు, అది రాలేదు.
ఇప్పుడు బాబు గారు మీరు అది అడిగితే ఎప్పుడు అది 1983 ఎప్పుడుదో. సో రాజకీయాలని వద్దనుకునే అంత అప్పుడు కూడా ఇష్టం ఎన్టీ రామారావు లేకపోతే- అడిగాడని చెప్పి ఉమ్. నేనేం అడగల, ఆయనే పిలిచి అడిగాడు. రాజకీయాలు ఇష్టం లేనంతగా ఎందుకు అంత ఇది అని అంటే ఏమంటారు? ఇది నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం లేదు. ఉమ్. లేదా రాజకీయాలన్నీ మీ చుట్టే తిరుగుతాయి కాబట్టి రాజకీయాలు నాకెందుకు అనుకున్నారు? అలా ఏం లేదు. నేను పెట్టింది 2006లో TV5. అంతమంది అంతా యాక్టివ్గా ఉన్నాను కదా, పాలిటిక్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా. ఓకే. లేదా నా మీద 35 కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అన్నిట్లో నేను ఏమన్నా అన్ని ఎలక్షన్ కేసులే. ఏమన్నా అంటే మామూలు విషయం కాదు. సార్ భక్తి విషయంలోకి వస్తే స్వామివారి తప్ప వేరే టెంపుల్కి వెళ్ళలేదని కూడా బలమైన స్టేట్మెంట్. 90% అలా. ఏ రకమైనటువంటి భక్తి, ఏ రకంగా మీ డే స్టార్ట్ అవుతుంది? అయినా మా కులదైవం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి శనివారం పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం మా అమ్మ. అట్లా అలవాటు పడ్డాం మేము, అంతే. ఓకే. దానికి ప్రత్యేక కారణాలు ఏమి ఉండవు. అంతే. నీకు పలాంది ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? అంతే కదా సార్. అంతే. బిఆర్ నాయుడు గారికి వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా, TV5 ఇష్టమా, లేకపోతే ఇంకేదైనా ఇంత జీవితంలో ఇంకేదైనా సాధించలేనిది ఉండిపోయిందనా? ఏ రకంగా ఉంటుంది మీ? నేను చిన్న ఉద్యోగస్తుడి నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇంకేం ఆశలు ఉంటాయి? అంత ఆశలకి అంత ఉండాలి కదా మనిషికి. ఆయన అంత సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేశారని ఫుల్ఫిల్ లైఫ్ అని అంటే మీ నోటే విన్నాను నేను ఇప్పటి వరకు. ఆశయాలు వేరే ఏం ఆశలు లేవు. డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఎంత బలంగా నేను మాట్లాడడానికి పొద్దున్నే గల కారణం? లేస్తాను రోజు. ఇంటి ఆడ హైదరాబాద్లో ఉంటే వాకింగ్ చేస్తా కొంచెంసేపు, ఈ పేపర్లు చూస్తుంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను 9:30, 10 కల్లా. ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తూనే ఉంటుంది కదా సార్, ఎందుకు పైగా? ఇంకేం నావిగేషన్ ఉంది? ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? సో ఆఫీస్కి ఆడపోతే 10 మంది కలుస్తారు, వస్తారు. మీ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు సార్. 60 సంవత్సరాలు అంటే ఫేవరెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని అంటారని నాకు తెలుసు, కానీ ఇంకేమన్నా పేరు అంటారేమో వినాలను. చంద్రబాబు నాయుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి అంటే కొంచెం, ఎందుకంటే పేదవాళ్ళకి కొన్ని స్కీములు పెట్టాడు. రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం అని మీరంటాం అసలు ఆశ్చర్యకరం. ఎందుకు ఇష్టం ఉండకూడదు? ఏమో అసహించుకుంటారేమో. భలేవాడు. మరి వీళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వాళ్ళని పొగడారు. గ్రేట్ లీడర్. మీకు తెలీదు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి బద్ధశత్రువులు రాజకీయంగా. ఆయన చనిపోయినప్పుడు ఎక్కెక్కి ఏడ్చాడండి చంద్రబాబు నాయుడు. తెలుసా మీకు ఇది? ఆయన చిత్తూరు పోయి చిత్తూరు నుంచి బై రోడ్ వెళ్ళలేకపోయాడు అక్కడికి, ఇడుపులపాయికి. చిన్నపిల్లల్లాగా ఏడ్చాడు ఆయన. మంచి మిత్రుని మొడగొట్టుకున్నాను. ఆయనే అలా అన్నప్పుడు అలా అయినప్పుడు మాదే ఉంది, చాలా చిన్నోళ్ళు. ఆయన చంద్రబాబు నాయుడు బయటకు కనిపించాడు కానీ చాలా ఎమోషనల్ అండి. అవునండి. చాలా లవ్ అండ్ ఎఫెక్షన్, కానీ పెద్దగా బయటపడడు. ఆయన లోపలే ఉంచుకుంటాడు. ఆయన ఫ్యామిలీ పర్సన్ కూడా, ఇన్నోవేషన్ పర్సన్ కూడా. ఇంకా అన్నీ ఆయన చూసి చాలా మంది చాలా నేర్చుకోవాల్సిందే సార్ నిజంగా. చాలా గ్రేట్ లీడర్ అండి. అట్లాంటి గ్రేట్ లీడరు ఉండటం తెలుగు వాళ్ళకి గర్వకారణం, అంతే. అలాంటి వ్యక్తి పొంది పుట్టాడు ఎన్టీ రామారావు తర్వాత. ఇప్పుడు చంద్రబాబు నాయుడే. ఏమి ఆశించకుండా ఆయన ఆ రోజుల్లో సైబరాబాద్ పెట్టినప్పుడు ఎంత సంపాదించకూడదు అయినా, 1000 ఎకరాలు కావాలంటే రాయించుకునే పని, త్రోవే ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు. కానీ అది ఏం చేయలేదు, ఎక్కడ ఒక సెంటు భూమి కొనలేదు ఆయన. మీ లైఫ్ని వ్యక్తిగతంగా అన్వేషించినప్పుడు సార్, ఒంటి చేత్తో వచ్చి బిజినెస్లు పెట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పించారు. మీరు ఫస్ట్ జనరేషన్ అని తెలుసుకోవడం అదొక ఆనందకరం. మాలాంటి ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ మీరు స్ఫూర్తిగా ఉంటారు. అలాంటిది ప్రధానంగా ఈనాడు మీద కానీ, TV5 మీద కానీ, ABN మీద కానీ చంద్రబాబు నాయుడు గారి బినామీస్ అని అంటుంటారు. ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు అంటుంటారు. దేవుడు ముందర చెప్తున్నాను, నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ₹1 సాయం చేయలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు అపారమైన భక్తి. ఆయన ఉన్నాడు పక్కనే, ఎప్పుడు ₹1 సాయం చేయలేదు నాకు. నేనేం అడగలేదు, ఒక మాట సాయం కూడా అడగలేదు. ఎక్సెప్ట్ TTD నేనేం అడగలేదు ఆయన. నాకు 73 years దాటినాయి. ఏదో దేవుడి దగ్గర కొంచెం ఓపిక ఉండగానే కొంచెం సేవ చేసుకుందామనే వచ్చాను, కానీ
లేకపోతే నాకేం అవసరం, ఫ్యామిలీ మొత్తం ఆడ పెట్టుకొని నేను వచ్చేది నెలకి 20 రోజులు ఉండాల్సిన అవసరం నాకేం వచ్చింది. ఏదో సర్వీస్ మోటోతో వచ్చాను దేవుడికి. ఇక్కడ కొంత చెత్త ఎక్కువ పెరిగిపోయింది, అవన్నీ క్లీన్ చేద్దామని వచ్చాను. ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే అది గాడిలో పడింది అనుకోండి, వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తారు. ఈ రకమైన ఆరోపణలు చేసే నేతలకి ఏమని చెప్తారు? ఏముంది ఆరోపణలు ఒకటి చేయమని, ఏం లేదు, ఏముంటుంది. నా దగ్గరికి ఒక్క ఫైల్ రాదండి, మిగిలిన చైర్మన్ల సంగతి నాకు తెలియదు. నేను దేంట్లో ఇన్వాల్వ్ కాను, ప్రతిదానికి సబ్ కమిటీలు వేసాం. ఎమ్మెల్యేలు ఎవరు బీఫామ్ ఇప్పించమని మీ దగ్గరికి రాలేదు? వస్తారు కానీ నేను చెప్పనేంటి చంద్రబాబు నాయుడు, నాకేం బట్టి ఆయన ఇస్తాడా? నేనే చెప్తే మనకు 2 కళ్ళు ఉంటాయి, ఆయన 1000 కళ్ళు ఉంటాయి, మొత్తం స్కాన్ చేస్తాడు ఆయన. ఒక టీవీ అధినేత చెప్పాడు అని అంటే ఆయన అదేముండదు, ఆయన అదేముండదు, వీడు ఏదైనా ఇంటెలిజెన్సే సిస్టమ్ ప్రకారంగా ఫాలో అవుతారు. మరి అడిగిన వాళ్ళకి అంతా ఇస్తా ఉంటే ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడండి? చంద్రబాబు నాయుడుకి బేసిక్గా అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు, గొప్ప పని రాక్షసుడు అని ఇట్లాంటి పేర్లు ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడులో కూడా నచ్చంది ఏమైనా ఉందా ఎప్పుడైనా మీకు? నచ్చంది ఏముంటుంది నాకైతే, నచ్చింది అడిగానంటే గంట చెప్తారు మీరు. నచ్చంది ఏమి నాకు కనిపించలేదు, ఈ విషయాలు నాకేం కనిపించలేదు. రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకమైనటువంటి పురోగతి సాధిస్తుంది చూస్తున్నాం కదా మనం ఈరోజు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమేమి పురోగతి అవుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అమరావతి అనే నగరం ఇండియాలో ద బెస్ట్ సిటీ అవుతుంది చూడండి. ఏ రైతుల కోసం అయితే మీరు ఆ రోజున పోరాడారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఏ రకంగా అంటారు సార్? అన్ని రకాలుగా ఉన్నారా వాళ్ళు? ఇంకా మీతో ఉన్నారు, వస్తారు, టచ్లోనే ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలుస్తారు, పోతాను, వస్తాను, టచ్లో ఉంటారు. సార్ చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ మీ లైఫ్ జర్నీని చూశారు కాబట్టి బిజినెస్లోనే నాకు తెలిసి 40 సంవత్సరాల అనుభవం ఉందేమో. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు అంటే ఏమంటారు? ఏదైనా కరెక్ట్ బిజినెస్ చూస్ చేసుకోవాలి, ఆనెస్ట్గా పనిచేయాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అన్ని రంగాల్లో మంచి సక్సెస్ సాధించారు, చాలా తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పిన ఏకైక వ్యక్తి మీరే. చాలామందిని చూశాను నేను. జీవిత ఆశయం ఏదన్నా మిగిలిపోయింది అని అంటే ఏం చెప్తారు సార్? ఏమి లేదు. పోనీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది, ఇంతకన్నా అవకాశం ఎవరికి వస్తుంది? నాకు వచ్చిన అవకాశం చెప్పండి. 1,000 మందికి ఒక్కరికి రాదు అది. నేను చాలా చిన్నవాడిని కంపేర్ టు అదర్స్. అది ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు, వేరెవరికి కాదు. ఆయన అన్న మాట మీద ఉండి నన్ను టీటీడీకి ఇచ్చాడు, అడగగానే ఇచ్చాడు, నో అని చెప్పలేదు. ఫైనల్గా టీటీడీ చైర్మన్గా మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నానన్నారు. టెక్నాలజీ పెరగాలి, ఎవరికి కూడా అంతరంగం కలిపియకూడదు, గంటలు 20 గంటలు వెయిట్ చేయకూడదు, అలాంటి రిఫార్మర్స్ తేవాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. చైర్మన్గా మీ హయాంలో ఎలాంటి అభివృద్ధిని చూడబోతున్నాం లేదా చేస్తున్నా? చాలా వరకు చేసామండి, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రక్షాళన చేసాం. ఉన్నదాన్ని ముందు మనం సరి చేసుకోవాలి, కొత్త దానికి పోయే కన్నా. తర్వాత ఇవి ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ఎస్, ఈ ఇల్లు చక్క పెట్టుకుంటే 90% పని అయిపోయినట్టు. ఇక్కడ ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి ఏంటి? రైట్ సార్, చాలా తక్కువ టైం అడిగాము. ఐ థింక్ ఆల్రెడీ 40-45 మినిట్స్ అయింది. చాలా చిన్నవాడిని. నిజంగా మీలాంటి లైఫ్ నమ్మిన దాంట్లో 100% అడ్మినిస్ట్రేషన్ ఓరియంటేషన్ కనిపిస్తే ఒక చంద్రబాబు నాయుడు, ఒక బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు తయారవుతారని ఆశిస్తాను. బట్ మీ దాంట్లో చాలా సక్సెస్ఫుల్గా ఎవరు పని చేయలేరండి. మీరు రాసి పెట్టుకోండి, ఎవరి వల్ల కాదు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ అనుభూతులు, అనుబంధాలు పంచుకున్నందుకు, లేదా చాలామంది యంగ్స్టర్స్కి మీ జీవిత ప్రయాణం చెప్పి అదొక సూచనగా, మోటివేషన్ ఉండే విధంగా, తిరుమల దేవుడికి చాలా ఇష్టమని స్వామివారి దగ్గరికి వచ్చి సేవ చేయాలి, అది పొలిటికల్ పోస్ట్ అడగకుండా ఈ రకమైనటువంటి సేవలు ఇక్కడ ప్రక్షాళన చేయాలని కోరుకున్న మీకు స్వామివారు ఖచ్చితంగా మీ కోరికలను సిద్ధింపజేయాలని చాలా చిన్నవాడినైనా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నమస్కారం. నమస్కారం సార్.